ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్ తమపై దాడి చేస్తే ఈసారి కోల్కతాపై దాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే ఈయన వ్యాఖ్యలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలన్నారు. 55 ఏళ్ల క్రితం పాకిస్తాన్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి వారు బెంగాల్ పై కన్నేస్తే ఆ దేశం ఎన్ని భాగాలుగా విడిపోతుందో దేవుడికే తెలియాలి అని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్తాన్ పై నిందలు మోపడానికి భారత్ ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ప్లాన్ చేస్తోందని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి దిగితే పాకిస్తాన్ కోల్కతాపై కూడా దాడి చేయొచ్చని హెచ్చరించారు. భారత్ చేసే ఏ చర్యకైనా పాకిస్తాన్ నుంచి అపూర్వమైన వేగవంతమైన నిర్ణయాత్మక ప్రతీకారం ఉంటుందని బెదిరించే ప్రయత్నం చేశారు. ఖ్వాజా ఆసిఫ్ కు ముందు భారతదేశంలో పాక్ హైకమిషనర్ గా పనిచేసిన అబ్దుల్ బాసిద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమ అణ్వాయుధాలకు ముప్పు వాటిల్లితే తమపై ఎవరైనా దాడులు చేస్తే పాకిస్తాన్ ముంబై న్యూఢిల్లీలపై దాడులు చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు రాజ్నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. वैसे मैं कुछ बोलना नहीं चाहता हूं, लेकिन पाकिस्तान के डिफेंस मिनिस्टर ने जो स्टेटमेंट उसके बारे में इतना ही कहना चाहूंगा कि उन्हें यह नहीं भूलना चाहिए कि आज 55 ईयर्स पहले 1971 में एक बार बंगाल की तरफ नजर उठाने की कोशिश पाकिस्तान ने की थी, तो पाकिस्तान के 2 टुकड़े हो गए, एक पाकिस्तान रह गया, दूसरा बांग्लादेश बन गया। इस बार यदि हरकत की गई हमारे बंगाल की तरफ नजर उठाने की, तो उसका क्या परिणाम होगा यह भविष्य के गर्भ में ही लिखा हुआ है और इसका पता चल जाएगा। सर, अभिषेक बनर्जी की तरफ से कहा गया कि भाजपा की तरफ से, बड़े नेताओं की तरफ से मोदी को बोला नहीं जा रहा है। अरे मैं देश का रक्षा मंत्री हूं, मैं बोल रहा हूं। अब इससे ज्यादा क्या हो सकता है? यह आवश्यक नहीं है कि हर व्यक्ति बोले, लेकिन इस तरीके का प्रोवोकेटिव स्टेटमेंट पाकिस्तान के डिफेंस मिनिस्टर के द्वारा नहीं दिया जाना चाहिए, क्योंकि एक बार इसका खामियाजा वो भुगत चुके हैं। आज के 55 ईयर्स एगो, यानी 55 वर्ष पहले, उसका परिणाम यह हुआ कि पाकिस्तान 2 टुकड़ों में खंड खंड हो गया, एक पाकिस्तान बना और बांग्लादेश। और इस बार ऐसी ही हमारे बंगाल की तरफ नजर उठाकर देखने की कोशिश की तो कितने टुकड़े होंगे ये ऊपर वाला ही जाने। పాకిస్తాన్ కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. పాకిస్తాన్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ నాయకులు నేతలు ఇష్టానుసారంగా భారత విషయంలో మాట్లాడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్. సో దీని నేపథ్యంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ భారత్ పై దాడులకు దిగాలనుకున్నా అట్లాంటి ఆలోచన వస్తేనే భారత్ తన ప్రతాపం ఏందో పాకిస్తాన్ కు రుచి చూపిస్తుందంటూ కూడా మొత్తంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరొకసారి హెచ్చరించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి నేతలంతా కూడా భారత్ పై మరొకసారి అక్కసు వెళ్ళేకెక్కల భారత్ పై దాడులకు పాల్పడతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అట్లాంటి నేతల వ్యాఖ్యలు, పాకిస్తాన్ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిరారు రాజ్నాథ్ సింగ్. సో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్ తమపై దాడి చేస్తే ఈసారి కోల్కతాను టార్గెట్ చేస్తాము, కోల్కతాపై దాడులకు దిగుతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి, పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడారు. సో దీనికి భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ అదే స్థాయిలో సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ కనుక పాకిస్తాన్ అలాంటి దుస్సాహసానికి పాల్పడితే ఇక ఆ దేశం ఉంటుందో లేదో, నిజంగానే కనుక అలాంటి ఆలోచన కనుక వస్తే భారత్ చేసే యుద్ధంలో అసలు భారత్ చేసే దాడిలో పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో కూడా దేవుడికే తెలియాలంటూ కూడా కొంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో గతం 5 దశాబ్దాల క్రితం పాకిస్తాన్ రెండుగా విడిపోయిన సంగతిని గుర్తుంచుకోవాలి. ఈసారి కనుక బెంగాల్ పై కన్ను వేస్తే ఆ దేశం ఎన్ని ముక్కలుగా అవుతుందో, ఎన్ని భాగాలుగా విడిపోతుందో ఆ దేవుడికి తెలియాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ ఒక రకంగా పాకిస్తాన్ కి హెచ్చరించారు. సో పాకిస్తాన్ కు రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హెచ్చరికలో చాలా అత్యంత కీలకంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వైపు ఏమో
ఇటు రాజ్నాథ్ సింగ్ సంబంధించి వ్యాఖ్యల నేపథ్యంలో బలూచిస్తాన్ ఇష్యూ ఇప్పటికే పాకిస్తాన్ ఒక రకంగా అంతర్యుద్ధంలా కొనసాగుతుంది. ప్రత్యేక దేశం కావాలంటూ బలూచిస్తాన్ పోరాడుతా ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి బార్డర్ నేపథ్యం కొనసాగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అవకాశం వచ్చిన పాకిస్తాన్ కి ఇప్పటికే తీవ్ర ఆగ్రహం దాడులు చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కనుక ఒకవేళ భారత్ పై కనుక దృష్టి పెడితే, భారత్ ని ఇబ్బందిగా పెట్టే రకంగా కనుక పాకిస్తాన్ ఏదైనా ప్రణాళికలు రచిస్తే మాత్రం అదే స్థాయిలో గతంలో ఎప్పుడు ఊహించినట్టుగా భారత్ నుంచి ఎదురు దాడులు ఎదుర్కోవాలి, దాడులు ఉంటాయి, భారత్ నుంచి ప్రతి దాడులు ఉండబోతాయని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, వాజా ఆసిఫే కాదు, కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ భారత్ హైకమిషనర్ గా పనిచేస్తున్నటువంటి, పాకిస్తాన్ హైకమిషనర్ గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. ఒకవేళ కనుక భారత్ తమ అణ్వాయుధాల జోలికి వస్తే మాత్రం తాము ఎవరైనా తమపై ఎవరు దాడులు చేసినా పాకిస్తాన్ ముంబై, న్యూఢిల్లీపై దాడులు చేస్తుంది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఒకవేళ అణ్వాయుధాల పైన ఏ దేశం కనుక దాడి చేస్తా దాని ఇంపాక్ట్ మాత్రం మేము ఖచ్చితంగా మా ప్రతీకార దాడులు మాత్రం భారత్ పై ఉంటాయి, అందులోనూ ముంబై, న్యూఢిల్లీ లాంటి నగరాలపై మా దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. సో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు పాకిస్తాన్ ఎందుకు ఇలా భారత్ పై తన అక్కసం వెలకెత్తుతోంది, భారత్ పై దాడులకు పాల్పడతామనే కారణం ఏందో కూడా కొంత వ్యూహాత్మకంగానే ఏదైనా రెచ్చగొట్టేందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఆలోచించాల్సి ఉంటుందని చెప్పేసి కొంత విశ్లేషణ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ కూడా కొంత ఇంపాక్ట్ అయిన పరిస్థితి కనపడుతోంది. పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండు దేశాల నడుమ పాకిస్తాన్ ఇప్పుడు ఒకవైపు విత్ ఇన్ ద పాకిస్తాన్ లో అంతర్యుద్ధంగా బలూచిస్తాన్ తో పోరాడుతుంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా ఇటీవల కాలంలో తీవ్ర యుద్ధం కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో కనుక యుద్ధం కనుక ఎటువైపు టర్న్ తీసుకున్నా భవిష్యత్తులో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు బెలిచిస్తాన్ కు మద్దతు తెలుపుతుందేమో, అది అల్టిమేట్ గా పాకిస్తాన్ నష్టం జరుగుతుందేమో అనే ఒక ఆందోళన, ఒక టెన్షన్, ఒక భయంలో పాకిస్తాన్ ఉంది. అందుకోసమే దానికి తోడు ఇటీవల పాకిస్తాన్ అమెరికా మధ్య కూడా కొంత సత్సంబంధాలు నడుస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ తోని కీలక నేతలు అక్కడ ఉన్నటువంటి షెహబాజ్ షరీఫ్ ప్రధాని కావచ్చు, అదేవిధంగా ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాక్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నారో, సైనిక అధ్యక్షుడు ఉన్నారో, ఆసిఫ్ మునీర్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ అంటే వాణిజ్య కార్యకలాపాల నేపథ్యంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి, అదే సందర్భంలో ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించిన షెహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్తో సత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య బంధం పాకిస్తాన్ కు మరొక రకంగా ఉపయోగపడేలా, అమెరికా సహకారం అందేలాగా కూడా కొంత ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఒకవైపు అమెరికా అండ చూసుకునే భారత్ పై పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అనేది కూడా ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా మాత్రం మొన్న ఆపరేషన్స్ గత ఏడాది మేలో జరిగినటువంటి ఏదైతే పెహల్గాం దాడి ఘటన ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం దాడి ఘటన జరిగింది. ఆ జరిగిన దాడిలో అనేక మందిని హిందూ మతం సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ తీవ్రవాదులు ముష్కర్లు విరుచుకుపడి అమాయకుల హిందువులను ప్రాణాలు బలిగొన్నారు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేలా ఆపరేషన్ సింధూర్ తెరపై తీసుకొచ్చిన భారత్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏదైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్ చేస్తూ నిమిషాల వ్యవధిలోనే మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి నైట్కి నైటే మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేసి దాదాపు 100 మంది పైగా ముష్కర్లను మట్టుబెట్టింది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ ప్రతిఘటించే పరిస్థితులు పాకిస్తాన్ భారత్ పై దాడి దిగాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎదురుదాడి దిగడంతో మొత్తం పాకిస్తాన్ ఒక రకంగా 3 రోజుల యుద్ధంలోనే మొత్తంగా చేతులు చేసిన పరిస్థితి. అమెరికా శరణు కోరుతూ తమ యుద్ధం నుంచి తప్పించండి, భారత్ మాపై దాడి చేస్తోంది, మరి కాపాడండి, మీరు కనుక మద్దతు వహించకపోతే మేము బతకడమే కష్టం అవుతుంది అన్నట్టుగా కూడా పాకిస్తాన్ ఒకవైపు అమెరికా ప్రోత్బలంతో అమెరికాను సహకారం తీసుకొని యుద్ధానికి తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. నిజంగా కనుక అప్పుడే కంటిన్యూ చేస్తుంటే పాకిస్తాన్ అసలు మొత్తం ప్రపంచ చిత్రపటంలో కూడా ఉండకపోయింది. కానీ ఇప్పుడు మరొకసారి మొన్న రీసెంట్ సంవత్సరం క్రితమే ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు వాళ్ళ వక్రబుద్ధి మార్గం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పైన విద్వేషపూరితంగా మాట్లాడడము, భారత్ పై దాడి చేస్తామంటూ రెచ్చగొట్టల వ్యాఖ్యలు చేస్తున్నారు. సో వీటన్నిటికీ సరైన సందర్భంలో సమాధానం చెప్తామని ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా దానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టలేని చెప్పేసి పదే ఇటీవల కాలం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా చెప్తున్నారు. అంటే అవకాశం సందర్భాన్ని బట్టి పాకిస్తాన్ అంటే ఏ మాత్రం తోక దాడిచ్చినా
భారత్ పై దాడికి దిగాలనుకునే ఆలోచన వస్తే మాత్రం దానికి తగిన రీతిలో అదే స్థాయిలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలా ఈసారి దాడులు ఉంటాయి. అదే సందర్భంలో గతంలో ఎప్పుడూ చూడనట్టు వాటిలో భవిష్యత్తులో మరొకసారి భారత్ జోలి రాకుండా ఉండాలంటగా అంత స్థాయిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ కూడా రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన పరిస్థితి కనపడతా ఉంది. స్పందన. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.